Good morning guys. I just woke up 9 అయింది అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా కాలనీ గణేష్ నిమజ్జనం. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టా, ఈ ఇయర్ కూడా పెడుతున్నా అండ్ ఇయర్ ఇంకా డీటెయిల్గా పెడతాను. అండ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి బికాజ్ పొద్దున్నే 7:30కి హోమము. నేను ఎవ్రీ ఇయర్ మిస్ అవుతాను ఆ హోమము బికాజ్ నిద్ర లెగవాలి కదా. నైట్ వచ్చేసరికి 11:30 అయింది. సో నో ప్రాపర్ స్లీప్ అండ్ మేము ఎలాగో చేయించుకోము కదా హోమం, ఇంకా లేట్ ఏమి యూజ్. బట్ నేను ఇప్పుడు వెళ్తా, స్నానం చేసి ఐల్ గో నియర్ గణేష and I'll show what's happening and everything. And yeah, one more thing, I'm sorry for not taking the whole 10 days of Vinayaka Chavati, but next time పక్కా తీస్తాను. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు 8:30 అయిపోతుంది, అప్పటికే పూజ అయిపోతుంది అండ్ గేమ్స్ పెడుతున్నారు, నేనే కండక్ట్ చేయాలి అక్కడ. అండ్ నేను ఐఎమ్ ద వాలంటీర్, సో నేనే చేయాలి, అందుకని నేను తీయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం ఐల్ మేక్ one video for whole 11 days. సారీ గైస్, ఇప్పుడే లేచా అందుకే. అండ్ యా, బట్ నిమజ్జనం వ్లాగ్ మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోవాలి. సో అందుకే నేను ఎంత వీలైతే అంత ఏమంటారు వీడియో మొత్తం క్లియర్గా వాట్ హ్యాపెండ్, అంటే లాస్ట్ టైం ఏదో దబా హడావిడిగా చేసేసాను, కానీ ఈసారి నీట్గా చేస్తాను. నో ఫాస్ట్ ఫార్వర్డ్ నథింగ్. అండ్ ఇంట్రడక్షన్స్ కూడా ఇస్తాను నేను మా కాలనీ వాళ్ళలో మెయిన్ పర్సన్స్ది, ఓకేనా? సో యా, కొంచెం ఫన్ కూడా ఉంటుంది మేబీ. ఫన్ ఉంటుంది, నేను చూపిస్తాను అసలు. అండ్ యా, అండ్ టుడేస్ ఎజెండా ఇస్ దాట్ మార్నింగ్ హోమం ఉంటుంది, వినాయకుడి పూజ, తర్వాత హోమం, దెన్ పులిహోర ప్యాకింగ్, లైక్ దేవుడికి ప్రసాదం చేస్తాం కదా అది పులిహోర ప్యాకింగ్. అండ్ దెన్ పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్, దెన్ పెద్దవాళ్ళకి ముగ్గుల పోటీ, అండ్ ఇంకా ఉట్టి, దెన్ గిఫ్ట్ అదే గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, లైక్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ వస్తాయి కదా వాళ్ళకి. అండ్ వినాయకుడి లడ్డు వేలం పాట, అండ్ వినాయకుడిని కదిలించి డీసీ మీద ఎక్కించాలి. అండ్ దెన్ స్టార్ట్. ఇంకా డీజేస్ ఏం బెటర్ మాకు, చాటల్ బ్యాండ్ పెడతారు. సో ఇంకా డ్యాన్స్, ఇంకా మా కాలనీలో మా ఇంటికి వచ్చేదాకా నేను డ్యాన్స్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ నుంచి అలా చేస్తున్నా. అండ్ యా, హోప్ఫుల్లీ వర్షం పడకూడదు నైట్ టైం. అండ్ యా, ఫర్ నౌ దిస్ ఇస్ ద అప్డేట్ అండ్ లెట్స్ గెట్ రెడీ. అండ్ నేను మాకు 2 అవుట్ఫిట్స్ ఇప్పుడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక అవుట్ఫిట్, ఈవినింగ్ నుంచి నైట్ ఇంకా వినాయకుడి నిమజ్జనం దాకా ఒక అవుట్ఫిట్. సో ఐ విల్ షో యూ దట్ అవుట్ఫిట్. టు బీ ఫ్రాంక్, అది చాలా లూజ్ ఉంది గాయస్, బట్ కుట్టించుకోవాలా లేకపోతే ఏంటి అనేది చూడాలి. ఓకే దెన్ బాయ్. హాయ్ గాయస్, సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ నిమజ్జనం. అండ్ ఇంకో అవుట్ఫిట్ కూడా ఉంది యాజ్ ఐ టోల్డ్. అండ్ టైం ఇప్పుడు 10:30 అవుతుంది. అండ్ యప్, సో టైం ఇప్పుడు 10:30 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దెన్ ఐల్ గో నియర్ వినాయకుడు వెళ్ళేసి దెన్ ఐల్ టాక్ యూ, ఓకేనా? అండ్ యా, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వ్లాగ్ దేర్ ఇస్ గోన్ బి అ స్పెషల్ వ్లాగ్, అది నేను చెప్తాను మీకు తర్వాత, లాస్ట్లో చెప్తాను. అండ్ యా, బ్రేక్ఫాస్ట్ చేశాక సీ యూ అట్ వినాయకుడు, ఓకేనా? బాయ్ గైస్. సో
నేనైతే ఇప్పుడు మా వినాయకుడి దగ్గరికి వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేయకుండా. బ్రేక్ఫాస్ట్ వచ్చి చేస్తా, బికాజ్ అక్కడ హోమంది సెటప్ తీసేస్తారేమో అని వెళ్తున్నాను. అండ్ ఈరోజు చాలా ఎండగా ఉంది, కరెక్ట్గా ఎండ రోజే ఇది వేసుకున్నాను నేనైతే. వెరీ మచ్ డిసప్పాయింటింగ్ గైస్. ఓ మధ్యలో వెహికల్. ఈ ఎండలో నా హెయిర్ చూసారా, రెడ్గా మెరిసిపోతుంది. అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్. కాలనీ అంటీనగర్ సంక్షేమ సంఘం వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్రెడీ అవుతుంది పూజ. గుడ్ టైమింగ్ గైస్, గుడ్ టైమింగ్. బట్ నేను లోపలికి వెళ్ళకూడదు గైస్. ఐ హోప్ సమ్వన్ టేక్స్ ద వీడియో. మ్యాజిక్, మీకు మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. వెయిట్ 1 2 3. రెడ్ హెయిర్. అంత మ్యాజిక్ రాలేదా? వచ్చింది. పూజ అవుతుందా గైస్, లేకపోతే హోమం అవుతుంది? ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు గైస్, జస్ట్ పూజ అవుతుంది. అండ్ వంటలు ఫర్ లంచ్ అండ్ పులిహోర ఫర్ దేవుడి ప్రసాదం. పులిహోర ఫర్ ప్రసాదం అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో యా, ద హోమం. మీకు కనిపిస్తున్నారా లేదో, హోమం అయితే అవుతుంది గైస్ అక్కడ. నమస్కారం చేసేవాళ్ళు శాస్త్రండి. ఓం అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసో ఇమాం మత్వా క్షమస్వా శ్రీ గణాధిప శ్రీ మహాగణాధిపతే నమః. అద అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. క్షేత్రమా పూజా కార్యక్రమం పూర్తయింది. వెయిటింగ్ ఫర్ డ్రాయింగ్ కాంపిటీషన్. ఇప్పుడు చిన్నారులకు డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు త్వరగా మండపం వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వాలంటీర్స్ గా ప్రసాద ప్యాకింగ్ కి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పిల్లలు ఇంకో 10-15 మినిట్స్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ మొదలవుతుంది. చిన్నారు చాలా మంది వచ్చిండ్రు, ఇంకెవరైనా రాకుంటే త్వరగా రావాలి. మేము ఓన్లీ పేపర్, మా వాలంటీర్ పూజ సిగ్నేచర్ చేసిస్తుంది. మీ పేరు, మీ క్లాస్ రాసి తను సిగ్నేచర్ చేసిన పేపర్ మీదనే మీరు మీ డ్రాయింగ్ చేయాలి. నేను తినను నాన్న, వద్దు. తినను, నాకు వద్దు. నేను తినద్దు. నువ్వు తింటున్నావు కదా, తిని ఎందుకు కానీ. ఓ అది కాదు నీ చెప్పులు, ఇవి నీవి. సేమ్ ఉండవి, సేమ్ ఉన్నాయి. అదే అదే సేమ్ ఉండవి. అంటే ఇవి చేంజ్ అయినా నా కూడా అదే అదే సేమ్ ఉన్నాయి. చిన్న వచ్చిన సైజు తక్కువ ఉండవు, నవ్వు పెద్దగా ఉండవు. వీళ్ళు ఇలా చెప్పులు డిస్కషన్. దిస్ ఇస్ బూందీ. సాత్విక్ తెలుగు.
సో గాయ్స్ ఐమ్ గోయింగ్ ఫర్ మంచి నేను బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నా ఇంటికి. వేడిగా ఉంది. లేడు బయటికి పోయిండు. ఏంటి బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. ఒకటి చాలే, ఎవరి కాళ్ళకి ఇచ్చేద్దాం. చెప్పు చెప్పు. గారు చీరలు పెట్టుకోవచ్చు నువ్వు. అందరూ నా దగ్గర నుంచి పేపర్ తీసుకొని ఒక్కొక్కరు లోపలికి వెళ్ళండి. సో రండి, లైన్ లో నిల్చోండి. చెప్పేది పిల్లలు కూర్చోండి. ఉండు ఇద్దరితో కృష్ణ గది పెట్టు, సైడ్ తీసుకో, సైడ్ పెట్టు, సైడ్ వీడి కూడా చూసుకో, అటు పక్కన పెట్టొచ్చా పెట్టొచ్చా? ఉండండి, కొంచెం ఉండని, కొంచెం ఉండని. ఇదిగో ఇది తోడ్చి ఇక్కడ దాటేస్తే పిల్లలు కోసం నానా కూర్చో. అలాగనే వాళ్ళ వెనుకనే త్రీ మెంబర్స్, అలా 3 మెంబర్స్ చూసుకోండి. బాగా స్పెట్గానే లోపల కూర్చో. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చేయొద్దు పిల్లలందరూ. ఇది పెద్ద వేస్ట్ ఫెలో. గజ్జికంటే ఎవరు లేరు. ఉన్నావు కదరా నా కళ్ళ ముందు, వేస్ట్ ఫెలో. గజ్జిని రేడియాలజిస్ట్ అంట, ఫ్యూచర్ రేడియాలజిస్ట్. అంతేనా? జస్ట్ రేడియాలజిస్ట్. చిల్లర్ బ్యాచ్, మా చిల్లర్ బ్యాచ్. చిల్లర్ బ్యాచ్ డజంట్ హ్యావ్ ఎ ఛానల్ ఓన్లీ. ఇది చిన్న బ్యాచ్, వాళ్ళు చిల్లర్ బ్యాచ్, వీళ్ళు చిన్న బ్యాచ్. హాయ్ చెప్పండి అక్కతో, అలా చెల్లి తమ్ముడు, చెల్లన్న. నేను పిల్ల అంకుల్, నన్ను పిల్లలక్క చూడట్లేదు, నన్ను వాలంటీర్ లా చూస్తున్నారు అంకుల్. ఇది వేసిన వాళ్ళవి. పెళ్లి అయ్యాక చిన్నపిల్లలే మీరు. ఏమ్మా పెళ్లి అయిపోయినాక అప్పుడు అదే గుండెడు వెనకెళ్ళరా. ఇంకొక 5 గంటలు ఉంది. ఇస్తా. నా చుట్టూ పిల్లలే గాయస్. ఎందుకు ఇస్తున్నావు? యూట్యూబ్లో పెట్టడానికి. సో ఇక్కడ చూస్తే పిల్లలందరినీ ఎండ ఉంటుందని చెప్పి నీడలో, అంటే వినాయకుడి దగ్గర కూర్చోబెట్టి డ్రాయింగ్ వేపిస్తున్నాము. అండ్ ఒక్కొక్కరు ఏం వేస్తున్నారని ఊరికే అలా మా ఫ్రెండ్ ఉంటే భాగ్య తనతో తీపిచ్చే వీడియో. అండ్ మనం సిగ్నేచర్ పెట్టాలి, నేనే సిగ్నేచర్ పెట్టా, మీరు చూసుంటే నా ముందు షార్ట్స్ తెలుస్తుంది. అండ్ చూడండి ఒక్కొక్కరు చిన్న పిల్లలు ఎంత క్యూట్గా వేసారో వినాయకుడిని. అండ్ ఇక్కడ వీళ్ళ కిడ్స్ వినాయకుడి బొమ్మలు వేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో పక్కన పులిహోర కడుతున్నారు, పులిహోర ప్యాకింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా చూడండి, వీడు ఉదయ్
వాడు జస్ట్ టైంపాస్కి డ్రాయింగ్ వేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు షేరింగ్ చేసుకుంటూ అందరూ ఇలా పండగప్పుడే కలుసుకుంటారు కదండి. సో అలా వినాయక చవితికి ఇట్లా కిడ్స్కి ఆ రోజు కూడా ఏది లేదన్నట్టుగా లేకుండా ఏదో ఒక కాంపిటీషన్ ఆ రోజు కూడా ఉన్నట్టు ఉండాలని చెప్పి. అండ్ నేను చెప్పా కదా పులిహోర ప్యాకింగ్ అని స్టార్ట్ అయింది, జస్ట్ మార్నింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అటు సైడ్ 2 వెసిల్స్లో ఉన్నాయి అండ్ తర్వాత ఫుల్ అయిపోతారు. ఆఫ్టర్ పులిహోర ప్యాకింగ్ ఈవెన్ ఫ్లవర్స్ కూడా కడతారు. మన వ్యాన్ అది వినాయకుడిని ఊరేగించే ఆ వ్యాన్ మీదకి డెకరేషన్స్ కోసము మనం వినాయకుడు వెళ్ళే వ్యాన్. సో అది స్పాన్సర్ చేశారు. అండ్ వీళ్ళంతా మా కాలనీ బిగ్ పీపుల్. అండ్ ఇది లంచ్ ప్రిపరేషన్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్కి బగారా రైస్, సాంబార్ అండ్ సమ్ గ్రేవీ కుర్మా కర్రీ అండ్ రైతా చేశారు. అండ్ ఇట్ వాజ్ వెరీ యమ్మీ. సో ఫస్ట్ అయితే నేను మా మమ్మీ వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఇవి ఐటమ్స్ చూడండి, చూపిస్తా. సాంబార్ రసం, బగారా రైస్ అండ్ హాయ్ గైస్, ఇప్పుడే నేను భాగ్య మా ఇంట్లో లంచ్ ఇచ్చేసి వచ్చాం. అండ్ మీకు బాగా గుర్తుందో లేదో నా ఉండాలి నా చెడ్డి దోస్త్ అలా చెడ్డి దోస్త్ ఈమె. సో ఇప్పుడు మేము వెళ్ళి తింటాము. అంటే భాగ్య కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చాక దెన్ మేము తింటాము. అక్కడ నించొని చూస్తుంది చూడండి నందిని, వెయిటింగ్ ఫర్ లంచ్. ఇంకా వాలంటీర్స్ అందరూ ఎవరెవరైతే హెల్ప్ చేశారో పొద్దున్నుంచి పులిహోర ప్యాకింగ్ అయినా అండ్ వాలంటీరింగ్ చేసిన వాళ్ళు అందరికీ లంచ్ ప్రొవైడ్ చేస్తాము. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. మా ప్రెసిడెంట్ గారు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ వేసా లాస్ట్ టైం కూడా. అంకుల్ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అంకుల్స్. ఇక్కడ చెప్పాలి హాయ్. చెప్పారు బాగా చెప్పారు. ఉంటారులే పిల్లలు దండిగా ఉన్నారు. హాయ్ చెప్పండి. రీల్ కాదు యూట్యూబ్ ఛానల్. ఎవరు చెప్తున్నారా? హలో చెప్పండి, హలో చెప్పండి. నమస్కారం. నమస్కారం. వీళ్ళది అసలు తీయద్దు, వేస్ట్ అసలు. వీళ్ళందరూ అడుగుదాం. చెప్పు అందరు హాయ్ చెప్పండి. అందరూ హాయ్ చెప్పండి. ఇక్కడ కూడా హాయ్ చెప్పండి అందరూ. అరే పని చెప్పండి రా, మీరు కూడా చెప్పండి రా వేషాలు. ఏ భవానీ గుండి ఇట్రారా. ఏ హాయ్ వీడు రే ఫ్యూచర్ ప్లీజ్ ఎవరైనా తెలిసిన అమ్మాయి ఉంటే కొంచెం నాకు. ఇది ఏం లాగా అనుకుంటున్నావురా? తొక్కు సైకిల్ వీడియో. ఇంకా అప్పుడే ఖాళీ దొరికిందండి. అసలు మామూలుగా అయితే ఖాళీ ఉండదు మాకు వినాయక చవితి నిమజ్జనం రోజు. ఇంకా దొరికింది అని సైకిల్ తొక్కి చాలా వెళ్ళింది. నాకు వెనకాల ప్యాసింజర్ సీట్ ఇష్టము డ్రైవింగ్ కన్నా. సో కిడ్ డ్రైవ్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ సాంగ్స్ పెట్టారు, కాపీరైట్ వల్ల నేను ఏది పెట్టలేకపోయాను. సో ఇక్కడ అందరూ చూస్తున్నారు కిడ్స్ డ్యాన్స్. అండ్ మా రఘు అంకుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాలనీ అందరినీ ఎంకరేజ్ చేస్తారు, కిడ్స్ని పెద్దోళ్ళందరినీ డ్యాన్స్ చేయమని లేకపోతే గేమ్స్లో పార్టిసిపేట్ చేయమని. అండ్ ఇక్కడ మా వాళ్ళు పైన డెకరేట్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ వింటూ.
అండ్ వాడు భవాని చూసారు కదా డెకరేషన్ లైట్స్ తీసుకెళ్తున్నాడు. అండ్ వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అండి మా కాలనీ వాళ్ళు. మేము వినాయకుడిని ఏదైతే డెకరేట్ చేసామో ఈ బ్రౌన్ షీట్ ఇదే దీనికే పెట్టేశాము, బికాజ్ లారీ సైడ్ నుంచి బాగాలేదని. అండ్ మాది ఓపెన్ కాదు, క్లోజ్డ్ కదా, సో అందుకని. అండ్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ మా వాళ్ళు, బాగానే ఐడియాతో బాగానే ఉన్నారు. చంద్రముఖి ఇప్పుడు కనిపిస్తుంది. కాళ్ళకి పట్టీలు చెప్పు, పాపిడి పిల్ల, అబ్బా ఇంకొకళ్ళు వస్తారు పూజి. హార్డ్ వర్కర్స్. సరే సరేలే. ప్లానింగ్ అంతా మనది. వీడు గుండు బిజినెస్, వీడు గుండుగాడు. చూసుకోండి వెనకాకి పోదామా? పోదాం రమ్మంటారు వెనకాల. ఇప్పుడు లాగ్ నేను కూడా మీద In the crane for the first time. వర్కింగ్ ఓవర్ అండ్ యా క్రేన్ వచ్చింది మా వినాయకుడిని ఎక్కించడానికి డీసీఎం మీదకి అండ్ లారీ మీదకి. నేను ఫస్ట్ టైం క్రేన్ ఎక్కా. ఐఎమ్ సో హ్యాపీ దట్ లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఏది ఇట్లా చేయకుండా ఉండకూడదు. మేము గణేశం తీస్తున్నాం ఇప్పుడు. వాళ్ళు పని చేస్తారు, మేము ట్రైన్ కి పని చేస్తున్నాం. ఎవరు లేరు, రోబోట్ నడుస్తుంది. రోబోట్ సొంత పని చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా కొద్దిసేపు వినాయకుడికి పూజ చేసేసారు. తీసే ముందు కదిలించే ముందు పూజ చేస్తారు కదా, సో అది అయ్యాక ఇంకా వినాయకుడిని ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది భవానీ కెమెరా తీసుకెళ్ళాడు లోపలికి. సో హీ హ్యావ్ రికార్డెడ్ దిస్ వీడియో. అండ్ యా నేను ఇంకా బయటికి వచ్చేసాను. అప్పటికి వచ్చి చూస్తున్నాను ఎలా ఎక్కించారు ఏంటని. చాలా టెన్షన్ ఉంటుంది, వైర్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో ఫుల్ కేర్ఫుల్గా తీసాము. అండ్ యా చాలా బాగా జరిగింది అండ్ చాలా తొందరగా జరిగిపోయిందండి. ఇయర్ వినాయక చవితి ఎంత బాధేస్తుందంటే నాకు, ఎంత తొందరగా అయిపోయింది ఆ వినాయక చవితి అని. 11 days ఊరికే గడిచిపోయినాయి. మేబీ నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి జాబ్ చేయలేదు, బట్ ఇయర్ చేస్తున్నాను కదా, మేబీ నా ఆఫీస్ టైమింగ్స్ వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ చాలా తొందరగా అయిపోయింది. అండ్ బేసికలీ వినాయకుడిని ఎక్కించాక వినాయకుడి వెళ్ళే ముందు వీళ్ళు లైక్ కండక్ట్ ముగ్గుల పోటీ, బట్ ఇయర్ ఎందుకో ముగ్గుల పోటీ కండక్ట్ చేయలేదు, ఎందుకో తెలియదు కానీ. అండ్ ఇంకా వినాయకుడిని ఎక్కించిన తర్వాత అప్పటికే 4:35 అట్లా అయింది. అండ్ వర్షం పడుతుందేమో అని భయపడ్డాం, కానీ దేవుడు దయ వల్ల, వినాయకుడి దయ వల్ల వర్షం కూడా పడలేదు. అండ్ ఎట్ లాస్ట్ నేను ఇంకా కిందకి దిగిపోయాను భాగ్యతో, కొన్ని జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. అండ్ మిస్ అవుతున్నాను కూడా. అండ్ ఆఫ్టర్ వినాయకుడిని పైకి ఎక్కించాక, వినాయకుడిని అదే డీసీఎంలోకి ఎక్కించాక మేము ఇంకా కిడ్స్ చైర్స్ అన్నీ ముందుకు పెట్టేసి
ఓకే చైర్స్ అన్నీ ముందుకు పెట్టించేసి ఇంకా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. లైక్ ఇన్ని రోజులు ఆడిన గేమ్స్ అన్నిటికీ. అండ్ ఇక్కడ మా డాడీతో జోక్స్ వేస్తున్నాను నేను సరదాగా. అండ్ కిడ్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు గిఫ్ట్లు ఇస్తారా అని. అండ్ ఈ ఇయర్ నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేయలేదు బికాజ్ అన్నీ లేడీస్కి కండక్ట్ చేయలేదు కాబట్టి ఓన్లీ రన్నింగ్ రేస్ ఒకటే కండక్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అవర్ వ్యాన్. అండ్ ఇంకా డెకరేషన్ అవుతూనే ఉంటుంది. అండ్ చూడండి కిడ్స్ అందరికి ఇయర్ చేతికి ఈ ఫ్లాగ్స్ ఇచ్చాము. అది ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. అండ్ సోదర భావంతో ఎవరు సేవ చేస్తారు. పిల్లలు కూర్చోండి. పూజ డాక్టర్ ఆఫ్ కోటేశ్వరరావు గారు రెడీ. కోటేశ్వరరావు గారు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రైజ్ కంపల్సరీ 1, 2, 3 అంతేనా. యోగా చప్పటి కొట్టాలి పూజ గురించి. ఈసారి గేమ్స్ అన్ని ఈ టీమే ఆర్గనైజ్ చేసింది. వెరీ గుడ్ గుడ్ గుడ్. సో అలాగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7 అయిపోయినట్టుంది. అండ్ ఇంకా మేమందరం కూర్చున్నాము డెకరేషన్ చేసి అవన్నీ అలసిపోయి ఇంకా కూర్చున్న తర్వాత లడ్డు వేలం పాట కోసం చూసాము. అండ్ డ్రమ్స్ వాళ్ళకి ఒకసారి ట్రయల్ లాగా డ్రమ్స్ అదే చెట్టల్ బ్యాండ్ వాళ్ళు వచ్చారు, బ్యాండ్ వాళ్ళు. అండ్ ఇక్కడ వినాయకుడిని చూడండి లైటింగ్స్తో ఎంత బాగుందో. అండ్ ప్రస్తుతానికి ఫుల్ ఉంది, ఖాళీగా ఉంది, తర్వాత వ్యాన్ ఫుల్ ఉంటుంది. అండ్ లడ్డు వేలం పాట చెప్పా కదా స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు విన్ అయ్యారు, లడ్డు పాట పాడారు. వీళ్ళే వినాయకుడిని ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఆమూరి శైలజ గారు. అండ్ కలిసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసింది వాళ్ళందరూ. టీం నవదుర్గ రెండవసారి భాగ్య రెండవసారి టీం నవదుర్గ వాళ్ళని తీస్తున్నా, ఇగో వాళ్ళని తీస్తున్నా. అన్విత సిగ్గుపడిపోతుంది ఫుల్గా. అండ్ ఇయర్ నేను ఎందుకు లైక్ లడ్డు వేలపాటలో వీళ్ళంతా ఒక అపార్ట్మెంట్, వీళ్ళు ఒక టీము. ఇట్స్ లైక్ బేసికలీ మెన్ అండ్ ఉమెన్ మధ్యలో అయినట్టు అనిపించింది. అండ్ లడ్డు వేలంపాట అయిపోయింది. దెన్ ఉట్టికి అందరూ రెడీ అయ్యి వచ్చేసారు. పిల్లలు రెడీగా ఉన్నారు ఆల్రెడీ. అండ్ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే వీడియో ఇస్ టూ లెంతీ అండి. 1 or 20 minutes వీడియోని నేను 37 minutes మ్యాక్స్ తెచ్చాను. సో అండ్ నేను కూడా ఫస్ట్ టైం వాటర్ పోసాను, ఎవ్రీ ఇయర్ పోయాను. మళ్ళీ ఎలాగో నెక్స్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, ఉన్న ఇయర్ని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో ఇయర్ ఎంజాయ్ చేశాను. అండ్ మా మీద కూడా నీళ్ళు పడ్డాయి, వెనకాల నుంచి పోసేటప్పుడు మా మీద కూడా పడ్డాయి. అండ్ నేను కూడా ఎంజాయ్ చేశాను. అండ్ ఉట్టి బేసికలీ ఏంటంటే కొట్టాలని కాదండి, వాళ్ళకి వాటర్ పడాలి పిల్లలకి. సో అలా పిల్లలు వాటర్ కోసమన్నా ఉట్టి ఆడతారు. అండ్ ఇక్కడ ఫుల్ తడిసిపోయాను నేను, చూడండి నా డ్రెస్ అంతా కూడా. అండ్ ఇంకా మేము ఇంకా ట్రాన్సిషన్ అంటే మార్చుకొని వస్తాను, చూడండి మీరే. We are all wet. We are all wet. Water dance. Just no water dance. Oh, we are all wet. Don't subscribe to her channel. Subscribe my channel. Bye. Bye. See you after transition. Hi guys. Now I'm going for Nimarjanam and this is my outfit. Actually this college నాకు లూజ్ ఉంది, just for transition reel కోసం I have to wear this. So yep, I'm going for Nimarjanam. And నిమజ్జనం అంటే ఇంకా చూడండి రప్ప రప్ప డాన్స్ అది. సో see you there. And this is my dog, I do every time. Toffee, see her, Toffee. సరే బాయ్. అది పరిస్థితి. సో
గాడ్ ఆల్రెడీ కట్టేసింది గాడ్.
డిన్నర్ 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 అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా హాయ్ చెప్పండి. ఫాలో అవుతాం మిమ్మల్ని. So after everything, my mom is ready to send off Vinayaka from my house. So yeah, and చూడండి వినాయకుడిని ఎలాగో ఎవ్రీ ఇయర్ చేసేదే, ఈ ఇయర్ కూడా చేసాము ఇలానే. అండ్ నేను మా ఇంటికి వచ్చేదాకా ఉంటాను వినాయకుడితో పాటు, వినాయకుడి నిమజ్జనం లైక్ ఊరేగింపుకి. అండ్ ఇట్లా మా మమ్మీ కూడా పూజ చేసి వాటర్ పోసి అంతా పంపించేశారు వినాయకుడిని. అండ్ ఐ రియలీ మిస్ వినాయక చవితి. ఎప్పుడెప్పుడు వస్తా అని వెయిట్ చేస్తాను ఎవ్రీ ఇయర్. మా డాడీ పైనుంచి వెయిట్ చేస్తున్నారు. And yeah, this is how our Vinayaka Chauthi Nimajjanam has ended, like in our colony. And hope you like this vlog. Bye. So we are done with Nimajjanam, like Ganesh Nimajjanam. And yeah, dance kuda chesanu. Vlog lo chudandi meere chuse untaru kada. And I thoroughly enjoyed this vlog, I mean this Nimajjanam. అండ్ మాకు ఒక పిచ్చెక్కిందండి సడన్గా. ఏమైంది పిచ్చి పాప, ఏమైంది? ఏదో పిచ్చెక్కిందండి మా పప్పికి. ఇంట్లోకి ఏమనుకోకండి, సడన్గా పిచ్చిదాలు వేస్తుంది. అండ్ యా, ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తున్నాయి కదా, అది వేరే వినాయకుడి నిమజ్జనం. అండ్ మా మమ్మీ వినాయకుడికి పూజ చేసి బాయ్ అని చెప్పింది. అండ్ మా పిల్లకి పిచ్చెక్కింది. ఏం కావాలి? పిచ్చెక్కిందండి మా పిల్లకి. అండ్ యా, ఇది తల కట్టుకోవాల్సింది, నేను చేతికి కట్టుకున్నా. అండ్ చాలామంది నేను మేబీ బ్లాగ్ ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ అంటే వాయిస్ ఓవర్లో చూస్తారు. అండ్ యా, hope you like this Nimajjanam vlog, and if you like my vlogs, please do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। आबो आपना आबो మంచిగా పోతుందన్న మన వైపు తిరిగి. అవన్నీ వేసాయి, ఇవన్నీ వేసాయి.